నాగర్ కర్నూల్ జిల్లాలో ఇటీవల జరిగిన అనేక సంఘటనలు, జిల్లా వ్యాప్తంగా జరిగిన కార్యక్రమాలు, విశేషాలతో నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి తిప్పర్తి విజయ్ అందిస్తున్న సమగ్ర సమాచార నివేదిక ఇప్పుడు విందాం. నాగర్ కర్నూల్ జిల్లాలో గురుకులాలపై రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని పెంట్లవెల్లి, కస్తూర్బాలో విషాహారం తిని అనారోగ్యానికి కారకులైన సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి జిల్లా కలెక్టర్ తన ప్రతి పర్యటనలోనూ గురుకులాలు, పాఠశాలలను సందర్శిస్తూ విద్యార్థులతో సహపంక్తి భోజనాలు చేస్తున్నారు. వటవర్లపల్లి, అప్పాపూర్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల, మైనారిటీ గురుకులాలు సందర్శించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కేంద్రంలోని భవిత విద్యా కేంద్రంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయగా 18 ఏళ్లలోపు ఉన్న 102 మంది దివ్యాంగులకు 12 లక్షల రూపాయల విలువైన చక్రాల కుర్చీలు, వినికిడి యంత్రాలు, ట్రైసై 2988 పరికరాలను ఆలింకో సంస్థ ద్వారా అందించడం జరిగింది. కస్తూర్బా విద్యార్థినులు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఈఓ గోవిందరాజులు కేజీబీవీ ప్రత్యేక అధికారుల సమావేశంలో సూచించారు. తన సొంతూరు తాడూరు మండలం ఐతోల్ గ్రామంలో 66 లక్షల సొంత డబ్బులతో నిర్మించిన పాఠశాల అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, కలెక్టర్ సంతోష్ తో కలిసి కల్కి సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రారంభించారు. జిల్లాలో న్యాయ సేవాధికార సంస్థ కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతోంది. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశంతో బిజినేపల్లి వృద్ధాశ్రమాన్ని జిల్లా కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ సబిత సందర్శించారు. వృద్ధులకు అందుతున్న సేవలు, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా సబ్ జైలును కూడా తనిఖీ చేసి ఖైదీలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో పెండింగ్ కేసులను సత్వరంగా పరిష్కరించాలని జిల్లా జడ్జ్ డి రాజేష్ బాబు సూచించారు. జిల్లాలో 7654 కేసులు పెండింగ్ లో ఉండగా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని జిల్లా కోర్టు హాల్లో జరిగిన పెండింగ్ క్రిమినల్ కేసుల సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మొదటిసారి నిర్వహించిన లోక్ అదాలత్ ద్వారా 2000 కేసులు పరిష్కరించినట్టు చెప్పారు. ఈ నెల 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ద్వారా 17,000 కేసులు పరిష్కరించేలా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర అధికార యంత్రాంగం సన్నద్దమైంది. ఇందులో భాగంగా ముందుగా సర్పంచ్ ఎన్నికలు, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, చివరిగా మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలోని ఆదివాసీల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ జన్మన్ పథకం ద్వారా గిరిజనుల అభివృద్ధికి అధికారులు చర్యలు చేపట్టనున్నారు. జిల్లాలో 88 గిరిజన ఆవాస ప్రాంతాల్లో 1000 ఇళ్ల నిర్మాణానికి, 22 గూడాలకు రోడ్డు నిర్మాణం, 27 హ్యాబిటేషన్లకు త్రాగునీరు, 82 చెంచు పెంటలకు హెల్త్ సబ్ సెంటర్లు, 18 మొబైల్ యూనిట్లు, 18 ప్రాథమిక పాఠశాలలు, 9 అంగన్వాడీ పాఠశాలల ఏర్పాట్లకు జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపించడం జరిగింది. జిల్లాలో 8 మండలాల్లో 872 మంది గిరిజన, చెంచు కుటుంబాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. గిరిజనులకు చేపట్టే ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపై కేంద్ర గిరిజన వ్యవహారాల డైరెక్టర్ వైభవ్ గోయల్ వీడియో సమీక్ష ద్వారా జిల్లా కలెక్టర్లతో మాట్లాడి వివరాలు సేకరించారు. తపాలా పథకాలపై గ్రామీణ తపాలా ఉద్యోగుల జిల్లా సదస్సు నిర్వహించారు. ఇందులో వనపర్తి డివిజన్ పర్యవేక్షకులు భూమన్న ముఖ్య అతిథిగా పాల్గొని తపాలా పథకాల గురించి వివరించారు. ప్రతి కుటుంబానికి ఏదైనా ఒక తపాలా పథకం అందించేలా కృషి చేయాలన్నారు. కేవలం తక్కువ ప్రీమియంతో 10 లక్షల రూపాయల ప్రమాద బీమా తపాలా ద్వారా ఖాతాదారులకు అందిస్తున్నది తపాలా సంస్థ మాత్రమే అన్నారు. జిల్లాలోని సోమశిల, సిద్ధేశ్వరం వంతెనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 1082 కోట్ల రూపాయలతో ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మిస్తోంది. ఈ బ్రిడ్జ్ పనులకు సెప్టెంబర్ నెలాఖరులోగా టెండర్లు పిలవాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవల కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఢిల్లీలో కలిసి విన్నవించారు. ఈ బ్రిడ్జి వల్ల తెలంగాణ నుంచి తిరుపతికి 80 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది. ఈ అంశంపై కేంద్ర మంత్రి గడ్కరీ సానుకూలంగా స్పందించినట్టు జూపల్లి తెలిపారు. సీజనల్ వ్యాధుల నివారణపై యంత్రాంగం అన్ని రకాలుగా సన్నద్దమైంది. జిల్లా కేంద్రానికి చెందిన ఒక బాలిక డెంగీతో మృతి చెందింది. దీంతో వైద్య శాఖపై సమీక్షించడంతో పాటుగా శుక్రవారం డ్రైవ్ పాటించడం, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని వైద్య, పంచాయతీ, పురపాలక అధికారులకు కలెక్టర్ ఆదేశాలిచ్చారు.